రాజేంద్ర ప్రసాద్ నటించిన 'బేవర్స్' సినిమా గురించి ఎవరికీ అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ తాజాగా రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మరణం తర్వాత పాత వీడియో ఒకటి వైరల్‌గా సాగింది. 'బేవర్స్' సినిమా ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు, కూతురు అంటే ఎంత ప్రేమో చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. 'బేవర్స్' సినిమాలో కూతురి మీద ఉన్న ప్రేమను తెలిపే ఓ పాట ఉంటుందని, ఆ పాట తనకు రియల్ లైఫ్‌లో కనెక్ట్ అయిందని తన కూతురు గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి శనివారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర దుఃఖంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంత్ రావుపూడి పార్థివ దేహాన్ని సందర్శించి రాజేంద్ర ప్రసాద్ కు ధైర్యం ఇచ్చారు. ఇక ఈ టైంలో రాజేంద్ర ప్రసాద్ పాత స్పీచ్ ఒకటి వైరల్ అవుతుంది. 'బేవర్స్' సినిమాలో కూతురి మీద ఒక పాట వస్తుంది అని, కూతురు లేకపోతే తండ్రి ఎలా అయిపోతాడు, అమ్మని కూతుర్లో చూసుకునే తండ్రి ఎంతలా విలవిలలాడిపోతాడు అనేది ఈ పాటలో ఉంటుందన్నారు. ఆ పాటను సిద్ధాల అశోక్ తేజ అద్భుతంగా రాస్తే అది తన మనసులోంచి, గుండెల్లోంచి వచ్చినట్టుగా అనిపించిందట. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురుతో తాను మాట్లాడడం లేదని, అయినా ఈ పాట విన్న తర్వాత ఆమెను పిలిపించి నా మనసులోని మాట ఈ పాటను ప్లే చేసి చూపించాను అంటూ కూతురి మీద ఉన్న ప్రేమను ఆ పాట రూపంలో రాజేంద్ర ప్రసాద్ వినిపించాడట. చిన్నతనంలో నా తల్లి చనిపోతే కూతురులోనే తల్లిని చూసుకున్నాడట రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం కూతురి మరణంతో కుమిలిపోయి కుప్పకూలిపోయిన రాజేంద్ర ప్రసాద్ ను చూస్తే అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చేందుకు తరలి వస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన 'బేవర్స్' సినిమా గురించి ఎవరికీ అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ తాజాగా రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మరణం తర్వాత పాత వీడియో ఒకటి వైరల్‌గా సాగింది. 'బేవర్స్' సినిమా ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు, కూతురు అంటే ఎంత ప్రేమో చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. 'బేవర్స్' సినిమాలో కూతురి మీద ఉన్న ప్రేమను తెలిపే ఓ పాట ఉంటుందని, ఆ పాట తనకు రియల్ లైఫ్‌లో కనెక్ట్ అయిందని తన కూతురు గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి శనివారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర దుఃఖంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంత్ రావుపూడి పార్థివ దేహాన్ని సందర్శించి రాజేంద్ర ప్రసాద్ కు ధైర్యం ఇచ్చారు. ఇక ఈ టైంలో రాజేంద్ర ప్రసాద్ పాత స్పీచ్ ఒకటి వైరల్ అవుతుంది. 'బేవర్స్' సినిమాలో కూతురి మీద ఒక పాట వస్తుంది అని, కూతురు లేకపోతే తండ్రి ఎలా అయిపోతాడు, అమ్మని కూతుర్లో చూసుకునే తండ్రి ఎంతలా విలవిలలాడిపోతాడు అనేది ఈ పాటలో ఉంటుందన్నారు. ఆ పాటను సిద్ధాల అశోక్ తేజ అద్భుతంగా రాస్తే అది తన మనసులోంచి, గుండెల్లోంచి వచ్చినట్టుగా అనిపించిందట. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురుతో తాను మాట్లాడడం లేదని, అయినా ఈ పాట విన్న తర్వాత ఆమెను పిలిపించి నా మనసులోని మాట ఈ పాటను ప్లే చేసి చూపించాను అంటూ కూతురి మీద ఉన్న ప్రేమను ఆ పాట రూపంలో రాజేంద్ర ప్రసాద్ వినిపించాడట. చిన్నతనంలో నా తల్లి చనిపోతే కూతురులోనే తల్లిని చూసుకున్నాడట రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం కూతురి మరణంతో కుమిలిపోయి కుప్పకూలిపోయిన రాజేంద్ర ప్రసాద్ ను చూస్తే అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చేందుకు తరలి వస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన 'బేవర్స్' సినిమా గురించి ఎవరికీ అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ తాజాగా రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మరణం తర్వాత పాత వీడియో ఒకటి వైరల్‌గా సాగింది. 'బేవర్స్' సినిమా ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు, కూతురు అంటే ఎంత ప్రేమో చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. 'బేవర్స్' సినిమాలో కూతురి మీద ఉన్న ప్రేమను తెలిపే ఓ పాట ఉంటుందని, ఆ పాట తనకు రియల్ లైఫ్‌లో కనెక్ట్ అయిందని తన కూతురు గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి శనివారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర దుఃఖంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ను సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంత్ రావుపూడి పార్థివ దేహాన్ని సందర్శించి రాజేంద్ర ప్రసాద్ కు ధైర్యం ఇచ్చారు. ఇక ఈ టైంలో రాజేంద్ర ప్రసాద్ పాత స్పీచ్ ఒకటి వైరల్ అవుతుంది. 'బేవర్స్' సినిమాలో కూతురి మీద ఒక పాట వస్తుంది అని, కూతురు లేకపోతే తండ్రి ఎలా అయిపోతాడు,
అమ్మని కూతుర్లో చూసుకునే తండ్రి ఎంతలా విలవిలలాడిపోతాడు అనేది ఈ పాటలో ఉంటుందన్నాడు. ఆ పాటను సిద్ధాల అశోక్ తేజ అద్భుతంగా రాస్తే అది తన మనసులోంచి గుండెల్లోంచి వచ్చినట్టుగా అనిపించిందట. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురుతో తాను మాట్లాడడం లేదని, అయినా ఈ పాట విన్న తర్వాత ఆమెను పిలిపించి నా మనసులోని మాట ఈ పాటను ప్లే చేసి చూపించాను అంటూ కూతురి మీద ఉన్న ప్రేమను ఆ పాట రూపంలో రాజేంద్ర ప్రసాద్ వినిపించాడట. చిన్నతనంలో నా తల్లి చనిపోతే కూతురులోనే తల్లిని చూసుకున్నాడట రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం కూతురి మరణంతో కుమిలిపోయి కుప్పకూలిపోయిన రాజేంద్ర ప్రసాద్ ను చూస్తే అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చేందుకు తరలి వస్తున్నారు.